ఇప్పుడు మన ముందు నట గంభీర బిరుదాంకితులు, ఎన్నో పౌరాణిక పద్య నాటకాల్లో ముఖ్యమైన పాత్రలు వేసి జనరంజకంగా జనాల మన్ననను పొంది బిరుదులు పొంది ఎన్నో సంస్థలకు ముందర సంస్థ వారు ఏదైనా కార్యక్రమం చేపట్టగానే తన వంతుగా ధన సహాయం చేసి ముందుకొచ్చే ముఖ్యమైన నటులే కాదు, వాత్సల్యపూరితమైన హృదయం కలిగినటువంటి వారు చిట్టి బాలనాగేశ్వరరావు గారు ఇవాళ మన ముందుకొచ్చారు. వారు కూడా చక్కటి పద్యాలతో మనల్ని అలరిస్తారు. ముఖ్యంగా ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు మరియు మా మూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, శమంతకమణి నుంచి జాంబవంతుడు ధారణ ఒక పద్యం పాడతాను. స్వామి, ఈ యుగములో ఈ అవతారం దాల్చిదివా తండ్రి, అంచితోదర కరుణ రసాబ్ది ముంచి నన్ను కాచిన లోకాధినాయకుడు, అట్టి నీతోటి సమరమున అలసిబోది నన్ను మన్నింపవే రామ నా ప్రభువుగా. దుర్యోధన పాత్రధారి నుంచి శ్రేణుదుర్సు నుంచి ఒక పద్యం పాడతారు కళ్యాణ రాగంలో. ఏనిటకే గుదెంచు పని ఏర్పడ సర్వము గుర్తెరింగి రాగా ఇతడోపు కృష్ణునకు కౌవడికి ఏకశరీరమందురు ఈ దానవ వైరి వీని ఎడ దానవ మానము చూపుడెట్లు నాపై నెనరూనుటెట్లు కడు బంధుగుడు ఈతనికి ఆతడేమి కడు బంధుగుడు. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకి మరో ప్రఖ్యాత నటుడు, ముందుగా అడ్వకేట్గా ఉభయ రాష్ట్రాల్లో న్యాయవాదిగా పనిచేస్తూ న్యాయవాది వృత్తితో పాటుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని రూపొందించుకుని విలన్ పాత్రలు అంటే ఇలాగే ఉండాలి, ఒక రావణాసురుడు కావచ్చు, ఒక భస్మాసురుడు కావచ్చు, బకాసురుడు కావచ్చు, ఏవైనప్పటికీ ఒక విలన్ పాత్రకి ఒక విశిష్టతని సంపాదించి పెట్టుకుని దాంతోపాటుగా తన సొంత సంస్థలను స్థాపించి పిల్లల్ని ముందుగా ఎంకరేజ్ చేయాలనే సద్భావంతో పిల్లల పోటీలకి ముందుగా ఉంటూ పిల్లల్లో ఒక గుర్తింపును తెచ్చే తాపత్రయాలతో ఉంటూ మన ముందుకు వచ్చారు వి సూర్యప్రకాష్ గారు, వడ్డే సూర్యప్రకాష్ గారు. ఇప్పుడు వారు మనతో వారి అనుభవాల్ని వారి పద్యాల్ని పంచుకుంటారు. ధన్యవాదాలు మూర్తి గారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అశేష ప్రజానీకానికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు మరియు శుభాభినందనలు తెలియచేసుకుంటూ, ఈ ఛానల్ వారికి ఇటువంటి ఉత్సాహపూర్వమైనటువంటి ఉత్ప్రేరకపూరితమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా నమస్కృతులు తెలియజేసుకుంటున్నాను. నిజానికి తెలుగు పద్య నాటకం, ఈ తెలుగు పద్య నాటకం అనేటువంటిది మనకి ప్రపంచంలోనూ మరి ఏ ఇతర భాషల్లో కూడా లేనటువంటి ఒక వినూతనమైనటువంటి ప్రక్రియ పద్య నాటకం. ఈ పద్య నాటకం దరిదాపుల 150 సంవత్సరాల నుండి ఒక నిరంతర జీవనదిలాగానే సాగిపోతూ వస్తుంది. మరి ఒకప్పుడు మహామహులైనటువంటి ఉద్దండులైనటువంటి నటు శేఖరులు, నడాగ్రేశ్వరులు ఈ యొక్క కళారంగాన్ని పోషించారు, వాళ్ళు తీర్చిదిద్దారు. ప్రముఖులు మనకి బందా కనకలింగేశ్వరరావు కావచ్చు, అబ్బూరి శ్రీహర్రావు గారు కావచ్చు, ఎడవల్లి సత్యనారాయణ కావచ్చు, సిఎస్ఆర్ కావచ్చు, మరి ప్రముఖులైనటువంటి రఘురామయ్య గారు కావచ్చు, మరి లక్ష్మణరావు గారు సంపత్ నగరు, అదేవిధంగా షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఇత్యాదులు ప్రభుతులు ఎందరో మందులు ఈ యొక్క నాటక రంగాన్ని తమ భుజస్కంధాలపై ఎత్తుకుని అశేష జనవాహినిలోకి ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో మరి లబ్ధప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు తమ శక్తి వంచనతో లేకుండా ఎంతో
ప్రయాసలకు వ్యయానికి ఓర్చి వయసును కూడా పక్కన పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముందు తరానికి కూడా దీన్ని అందించాలనేటువంటి తపనతో. ఇక నాటక రంగానికి వస్తే రచనాపరంగా చూసుకున్నట్టయితే ప్రఖ్యాతమైనటువంటివి 3. ఒకటి తిరుపతి వెంకట కవుల విరచితమైనటువంటి పాండవ ఉద్యోగ విద్యాలు, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రాసినటువంటి సత్యహరిశ్చంద్రీయ నాటకం, అదేవిధంగా మనకి ఈ యొక్క 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నాటకాల్లో ఒకటైనటువంటి చిలకమర్తి వారి గయోపాఖ్యానం. ఈ 3 కూడా పౌరాణిక పద్య నాటకాల్లో విశిష్ట ప్రాముఖ్యత సంపాదిస్తే, సాంఘికాన్నిలో పద్య నాటకాల్లో మరి కాళ్ళకూరి నారాయణరావు గారు రచించినటువంటి చింతామణి నాటకం కూడా అంతే ప్రాశస్త్యాన్ని పొందింది. ఇంకా ఎంతోమంది మహనీయులు ఈ యొక్క పద్య నాటక రంగం యొక్క అభివృద్ధికి కృషి చేశారు. మరి మిగతా వక్తలు కూడా ఉన్నారు, వారి వారి అభిప్రాయాలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు నేను బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి యొక్క సత్యహరిశ్చంద్రంలోని విశ్వామిత్రుని యొక్క పద్యాన్ని ఆలపిస్తాను, వినండి. బలగర్వంబున కనుగానక ఇట నీవారెల్లరుంజేరి మా లలితోద్యానలతా వితానముల నెల్లంత్రుంచి కగ్గోలుగా పల పృక్షంబుల సొంపడంచి కుసుమవ్రాతంబులం రాల్చి కావరులై మా హరిణాధ్వకంబులన్ వదిజింపన్వోవా ఎట్లోర్చితో 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 ఓ అదేవిధంగా మరి ఇంకొక పద్యం దక్షయజ్ఞం, దక్ష ప్రజాపతికి శాప విమోచన అనేటువంటి నాటకంలో ఒక పద్యాన్ని మీ ముందు ఆలపిస్తాను. లెస్సబలికితివి నారదా, లెస్సబలికితివి. ఏమి దేవేంద్ర, నాడు నీ సభలో నాకు జరిగిన ఘోర అవమానం అప్పుడే అంత తేలికగా మర్చిపోయితివా? ఎవరికి లేని గావరు మా బాధించుడుగా అతనికి ఏమైనాను శిరమున కొమ్ములు మొలిచినవా? ఏమేమి పాలమును నేత్రములు ఉన్నవా? పాలమున కనుగల్గుట పార్థివత్వమే, పాదమందున భృగునేత్ర ఫలితమేమి? క్షితి అజాగళ స్థలమంత క్షీరమిచ్చు అరయ నిటలాక్ష ఫలితంబు. అంతేకాదే ముచ్చటగా 3వది. ఇది శ్రీ దీపికా ప్రసాద్ గారి విరచితమైనటువంటి శమంతకమణి అనేటువంటి నాటకంలో ఒక పద్యం. కృష్ణ కృష్ణ, ఈరోజు కొరకే ఇన్ని నాళ్ళ బట్టి వేచి ఉన్నాను. మా జరాసంధ చక్రవర్తికి జరిగిన అన్యాయానికి, కంస మహారాజుకు జరిగిన ఆక్రమణకు, మా సహోదర తుల్య శిశుపాల వధకు ప్రతీకారం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను. యమసదలంబు నీ కొరకు అర్రులు చూచుచున్నయది. ఓ దమన కృతైక జీవనుడా, తప్పుడు మాటలాడు. నిన్న మరిక లేక నమ్ముటచే నాకిటు చేటుయగల్గుటే సరి. ఈ ప్రమదన మారణాక్రియను పాపుడా నీ వధ తోడసేయనే. నమస్తే. చాలా బాగుందండి. సరే, మీరు అయితే ఇంతసేపు ఈ పౌరాణికం అన్నారు. ప్రజెంట్ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నాటకాలు, డ్రామాలు అయితే ఏదైతే ఉన్నాయో దాంట్లో కూడా ఏమైనా లేటెస్ట్గా మీరు చేసి ఉన్నారా, చేస్తున్నారా? ఒక పౌరాణికమే కాకుండా సాంఘిక నాటకాలు. అయ్యా, పౌరాణికాలు కాకుండా సాంఘికాలు కూడా చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అందులో చేస్తున్నటువంటి వాళ్ళే. అయితే ఏంటంటే ఇప్పుడు నేను పాడినటువంటి ఈ పద్యం ఏదైతే ఉందో అది మరి సత్రాజిత్తును ఉద్దేశించినటువంటి పద్యం పాడినప్పటికీ కూడా బాగుంది. సింహేంద్ర మధ్యంలో అనేటువంటి పద్యంతో ఉద్దేశంతో ఆ పద్యాన్ని కూడా పాడటం జరిగింది. ఇది దీపికా ప్రసాద్ గారు ఈ మధ్యనే రాసినటువంటి నాటకం. మరి
రాబోయేటువంటి మరి గరుడ తిరుపతి వారి యొక్క గరుడ పోటీలకి పద్యనాటక పోటీలకి సెలెక్ట్ అయి ఉన్నది. నిజానికి ఏప్రిల్లో ప్రదర్శన చేయాల్సినటువంటిది, కానీ కరోనా వలన అవి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మరి అన్నీ భగవంతుడు అనుకూలిస్తే రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ పౌరాణిక పద్య నాటకాన్ని మరి తిరుపతి మహతి స్టేడియంలో ఆ వేదిక మీద మనం ప్రదర్శించే అవకాశం మాకు అందరికీ కలుగుతుందని మేము భావిస్తున్నాం. ఇక సాంఘిక నాటకాలకు వస్తుంటే వేస్తున్నాం అంటే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు రచనల మీద పాత రచనలకి ఎక్కువ మేము మొగ్గు చూపించి వాటిని చేయడం, అందులో వెంకన్న కాపురం కావచ్చు, లేకపోతే మరో మొహంజదారో కావచ్చు, ఏది ఈ ప్రశ్నకి సమాధానం, ఇటువంటి అనేక రకమైనటువంటి సాంఘిక నాటకాలు కూడా చేస్తున్నాము. ఈ దేశం మాకేమిచ్చింది అనేది ఈ మధ్యలో మేము ప్రదర్శించినటువంటి ఒక నాటకం. అదేవిధంగా మరి చక్కటి సాంఘిక నాటకాలు కూడా ఉన్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ ఏంటంటే సాంఘిక నాటకం అంటే ఒక భాష, భావం, దీనికి సంబంధించినటువంటి విషయాలను మాత్రమే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళగలుగుతుంది. కానీ పద్యనాటకం అని చెప్పనంటే సంగీతము, సాహిత్యము, నటన, ఈ మూడింటిని కూడా తీసుకువెళ్ళి ఒక మన ఆర్య సాంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సాంప్రదాయం మనం ఏ విధంగా పిల్లలకి నేర్పుకునేటువంటి ఇది ఉన్నాయో అటువంటి ఒక రాముడు, ఒక కృష్ణుడు, మరి ఈ విధమైనటువంటి చక్కటి కథలు వాళ్ళకి తెలియజేసే విధంగా ప్రజరంజకంగా, జనరంజకంగా ఉండేటువంటి ఈ యొక్క పద్యాల యొక్క కూర్పు, వాటిని రాగాల్లో మిళితం చేసి పాడటం అనేటువంటిది పూర్వజన్మ సుకృతమే. అందరికీ ఈ యొక్క అవకాశం అబ్బేటువంటి ఇది చాలా తక్కువ మందికే అబ్బుతూ ఉంటుంది. మహామహులు ఎంతోమంది దీనిలో చేశారు. ఇప్పుడు మేము చేస్తున్నాం, ముందు తరాల్లో కూడా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ వనస్థలపుల కాలంలో మాతో పాటు మరి డాక్టర్ వృత్తి చేస్తూ కూడా చింతలపాటి సూలపాణి గారి అని వారి యొక్క కుమార్తె మరి చిరంజీవి రాజన్యలక్ష్మి మరి చిన్నపిల్ల అయినప్పటికీ కూడా మరి భావితరానికి ఒక ఆశాజ్యోతిగా, దిక్సూచిగా ముందుగా ఉందని చెప్పనని ఇప్పుడున్నటువంటి మా ఈ వనస్థలపురంలో, అదేవిధంగా నాట్యరంగంలో హంసిక, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. పిల్లలు చాలామంది ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారండి. ఈ విధమైనటువంటి పురుషుని ముందుకు తీసుకెళ్దామని చెప్పనని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతో, మూర్తి గారి యొక్క మరి అభిలాష, వారి యొక్క ఉత్సాహం, చురుకుదనం, వారిని మరి ముందుకు ఏదో విధంగా ముందుకు కదిలించాలి అని చెప్పనేటువంటి ఆ యొక్క ప్రేరణ, ఆ యొక్క వారి యొక్క ఆదరణతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం ఈ వనస్థలపురం కార్యక్రమంలో. అయితే ఈరోజు నేను మూర్తి గారు ఎప్పుడైతే నా ఈ పూర్వ కళాకారులు ఉన్నారు అనగానే ప్రస్తుతం పూర్వకళను ఆదరిస్తారా అన్న క్వశ్చన్ ఉండొచ్చు. కానీ ఇందులో నా ఉద్దేశం ఏంటంటే కొత్త పాటలు, సినిమా పాటలు చాలా వచ్చినా కూడా పాత పాటలు బాగున్నాయని ఈరోజు చాలామంది అంటున్నారు. ఇదే పాత తరం నాటకాలు కూడా బాగున్నాయి అని రావాలి ప్రజల్లో అన్న ఉద్దేశంతో ఎప్పుడైతే రామకృష్ణ నన్ను పిలవడం జరిగిందో నేను ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇదే మీ ఉద్దేశం ఏదైతే ఉందో మరుగుపడకుండా ఉండాలి పాత కళ అన్నది మీ మనసులో ఏదైతే ఉందో అది నేను మా ఛానల్ ద్వారా కూడా నేను ప్రజలకు తెలియపరచాలని ఇలాంటి కార్యక్రమం పెట్టాను. మన మిత్రులు చాలామంది చక్కటి పద్యాలతో మన అలరించారు. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు మల్లాది వెంకటరమణ గారు. వీరు చాలా సీనియర్ నటులు. ఈ నాటక రంగం నాకు తెలిసి ఉన్నప్పటి నుంచి కూడా వారికి చిన్నతనం నుంచి దీని మీద అభిలాషతో వీరి రంగంలో రాణిస్తూ ఎన్నో పాత్రలు, వైవిధ్యమైనటువంటి పాత్రలు వేస్తూ జనరంజకంగా ముందుకొచ్చారు. మరి వారు ఇవాళ మనతో వారి అనుభవాన్ని, వారి యొక్క పద్యాలని వినిపించి మన అలరిస్తారు. నేను 1974లో బొమ్మరాజు రామకృష్ణారావు గారి దగ్గర ఫస్ట్లో పౌరాణిక పద్య నాటకానికి ఎంట్రీ స్టార్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి సంవత్సరం. ఆ సంవత్సరం వికరణుడు పాత్రతో ఒక 4-5 రోజులు రిహార్సల్ చేయడం జరిగింది ఒకటే ఒక పద్యానికి. చివరిలో ఆ డ్రామా కొన్ని కారణాల వల్ల బ్లాక్ చేయటం అయిపోయింది. ఆ డ్రామా వేయలేకపోయారు. తర్వాత నేను 80లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో 80లో వచ్చిన కాడి నుంచి నాకు ఉద్యోగం చేసుకుంటా కూడా 4:30 అయ్యేప్పుడు త్యాగరాయ గానసభ, రవీంద్ర భారతిలో డ్రామాల మీద విపరీతమైన మోజు ఉండేది నాకు. ఇవాళ డ్రామా అని తెలిసి సిస్టమ్ ఆలోచన మధ్యాహ్నం 3:30 కాడి నుంచి ఎప్పుడు ఆఫీస్లోంచి బయటికి వెళ్దామనే ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఆ రోజుల నుంచి నాటకాల్లో చూసుకుంటా వేసుకుంటా వస్తూ వాళ్ళని చూసి పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఆడుకుంటా వాళ్ళ నాటకాల మంచిది చెడ్డ చూసుకుంటూ వచ్చాను. చివరికి నేను కూడా వేస్తే బాగుండేనేమో ఆ స్థాయిలోకి నాకు మనసులోంచి అది వచ్చేసింది ఆటోమేటిక్గా. ఇక్కడ పృథ్వీ వెంకటేశ్వరరావు అని ఆయన ఆర్మనిస్ట్ కె రఘురామయ్య గారి శిష్యుడు ఇక్కడే ఉంటూ ఆయనకి సహదేవుడి క్యారెక్టర్ అర్జెంట్గా అవసరం అయ్యి ఒక డ్రామాకి నన్ను
ఆ రోజులో పట్టాభి గారు అని చెప్పి బుర్రకథ ఆర్టిస్ట్ పట్టాభి గారు తీసుకొచ్చి పరిచయం చేయటం జరిగింది. నాకును పరిచయం చేయగానే ఆ వేషంతో మొదలుపెట్టాను. తర్వాత కాశీపట్ల కృష్ణశాస్త్రి గారు, తోట లక్ష్మీప్రసాద్ గారు వీళ్ళు వెంకటేశ్వర మహాత్యంలో భృగు మహర్షి వేషం వేస్తాడు. వెంకటేశ్వర మహాత్యంలో ఆయన నన్ను చోళరాజు వేషానికి హాస్యనటుడు ఒక చిన్న క్యారెక్టర్ ఉంటే హాస్యనటు క్యారెక్టర్ దానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నా రంగస్థలం 80 నుంచి మొదలైంది. మొదలవుతా ఇక నేను సహదేవుడి క్యారెక్టర్లే కనీసం ఒక 500 పైన వేసి ఉంటానేమో అనుకుంటున్నాను. నాకు లెక్క అయితే రాసుకోలేదు, నేను 400 వరకే రాసుకున్నాను. తర్వాత నేను వదిలిపెట్టేసి నెలలో 20 సార్లు వేయటం మొదలుపెట్టిన డ్రామాలని. ఈ దీంట్లో వచ్చేప్పటికి ఇక మెయిన్ నేను 16 సంవత్సరాల నుంచి నా సొంత అసోసియేషన్ పెట్టుకుని కొంచెం అనుభవం వచ్చిన తర్వాత ప్రొఫెషనల్స్తో వేసుకుంటూ వచ్చా. అందరితోనూ పేసపాటి నరసింహమూర్తి గారితోనే వేసా, ఏవి సుబ్బారావు గారితోనే వేసా, బండారు రామారావు గారితో వేసా, చంద్రమతి విజయరాజుతో వేసాను, రేబాల రమణతో వేసాను. వీళ్ళందరూ ఎంఐ నాయుడు, వెంకటరావు విజయనగరం, వెంకటరావు గుప్తా వీళ్ళందరితోనూ డ్రామాలు వేసుకుంటూ వచ్చా. నా శాయశక్తుల 18 ఏళ్ల మట్టి నేను కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రంగంలో అవకాశం రాని వాళ్ళని తీసుకొచ్చే డ్రామాలు వేయిస్తూనే ఉన్నా. మొన్న ఈ మధ్య కరోనా వచ్చిన కాడి నుంచి నా అసోసియేషన్ కొంచెం డౌన్ అయిపోయింది. నేను చేయలేకపోయినా, నా వల్ల కాల. నేను ఆల్ క్యారెక్టర్లు వేసుకుంటూ వచ్చా. మైనర్ వేషాల దగ్గర మేజర్ వేషాల వరకు వేసుకుంటానే వచ్చా. చివరికి ఈ కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా డౌన్ అయిపోయింది. కళాకారులు అందరం ఇగో ఏదో మా మూర్తి గారు పుణ్యం అంటూ ఇవాళ కలిపాడు అందరు. నేను మొన్న ఈ మధ్య ఏదో పద్యపట్నం పెట్టాడు, మా పంప వెంకటేశ్వరరావు గారు అందరిని పిలిచి పద్యపట్నం పోటీ పెట్టించారు. ఆ అసోసియేషన్ నుంచి నాకు సెకండ్ ప్రొడక్షన్ రావడం జరిగింది. ఆ రోజునే గొంతిప్పటం జరిగింది. నేను రంగస్థల కళాకారుల నుంచి నాకు సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్ ఇచ్చారు. నేను నంది నాటకాల్లో స్క్రూటినీ జడ్జిగా కూడా వెళ్ళటం జరిగింది. అఫీషియల్గా గవర్నమెంట్ వాడు నందితో సన్మానం చేశారు నాకు. వెంకటేశ్వర మహాత్యంలోంచి చోళరాజు పద్యం ఒకటి పాడతాను. అపరాధం అనరించినాడనచు, అపరాధం అనరించినాడనచు, క్రోధావేశ చిత్తుండవై శపింపంతగ దయ్య అంధునిగా అజ్ఞానాంధుడవు ఈత నిన్న కుపితుండవుట నిజంబులన్ కనుగోదాలడు ఓ స్వామి. సత్కృపతోటన్ క్షమించి కావగదవే దీనాత్ము తేజోనిధి. ఆ ఇంకొక పద్యం పాడతాను. శ్రీకృష్ణ రాయబారం తిరుపతి వెంకట గౌలు రచించిన ఈ నాటకంలో 135 సంవత్సరాలు దాటిపోయిన ఏకైక చరిత్ర కలిగిన స్క్రిప్టు తిరుపతి వెంకట గౌలుది. ప్రతి ఊర్లోనూ గొడ్లు కాసుకునే వాడగానికి మొత్తం అందరూ ఈ పద్యం పాడగల సమర్థులు ఉన్నారు ఇవాళ ఉభయ రాష్ట్రాల్లోనూ, తెలుగు రాష్ట్రాల్లో. చెల్లియో చలకో చెలియో చల్లకో తమకు చేసిన యొగ్గులు సైతిరందరం తొల్లి గతించే నేడు నన్ను దూదగ పంపిరి సంధి చేయా నీ పిల్లలు పాపలను ప్రజలు పెంపు వహింపక పొందు చేసేదో ఎల్లి రణం మెగూర్చదో ఏర్పడదెల్పము కౌరవేశ్వరా.